ఘటోత్కచుడు ఇంకా హిడింబి వెళ్ళిపోయిన తర్వాత పాండవులు ఒక అడవి నుంచి ఇంకొక అడవికి వెళ్తూ ఉపనిషత్తులు ఇంకా వేదాలను నేర్చుకుంటూ ఉంటారు. ఒకరోజు వారి దగ్గరికి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడేమో ఏకచక్రపురానికి పాండవుల్ని పట్టుకెళ్తాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నెల రోజు ఉండమని చెప్తాడు. అక్కడ పాండవులు బ్రాహ్మణుల మారువేషం వేసుకొని భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు. ఒకరోజు పాండవులు ఉంటున్న బ్రాహ్మణుడి కుటుంబం గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు కుంతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఆ ఇంటి యజమాని, ఈ ఊరి చివరి కొండలో ఒక రాక్షసుడు ఉంటాడు, వాడే బకాసుడు, వాడికి ఈరోజు మేము ఆహారం అందించాలి, మాలో ఎవరో ఒకరు ఆహారం కింద వెళ్ళాలి అని ఏడుస్తూ ఉంటారు. అది తెలుసుకున్న కుంతి బ్రాహ్మణుడికి నచ్చ చెప్పి భీముడిని ఆహారం తీసుకెళ్ళమంటుంది. భీముడు ఆహారం తీసుకొని బకాసుడి వద్దకి వెళ్ళాడు. కానీ ఆహారాన్ని తానే తిన్నాడు. అది చూసిన బకాసురుడికి కోపం వచ్చి ఆ చెట్లని భీముడి వైపు విసురుతాడు. భీముడు కూడా వాటిని తిరిగి బకాసురుడి వైపు విసురుతాడు. అతని దగ్గరికి వెళ్ళి మోకాలతో గుద్ది నడుము విరిచి శరీరాన్ని 2 భాగాలుగా చేసి చంపేస్తాడు. తర్వాత భీముడు ఎవరికీ తెలియకుండా బకాసురుడి శవాన్ని నగరం ద్వారా పడేస్తాడు. అది చూసిన ప్రజలందరూ బకాసురుడు చనిపోయాడని ఉత్సవాలు జరుపుకుంటారు. చూసారు కదా, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? బకాసురుడిని ఎవరు చంపారు? భీముడు బకాసురుడిని ఎలా చంపాడు?